హ్మ్. సరే రైట్. ఇక నెక్స్ట్ అజిత్ గారు. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి అజిత్ గారు, పాపం కవితని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మరి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తారు. రైస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసేట్లున్నారు. ఏంటి, ఎలా, ఏమని చూడాలి, ఎలా చూడాలి? వంశీ గారు, అంటే ఒకటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని అనేది మొత్తం కూడా, అంటే ఈ స్కామ్కు సంబంధించి మొత్తం అందరూ కూడా సౌత్ గ్రూప్కు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా అప్రూవర్లుగా మారిపోయిన నేపథ్యంలో చివరికి కవిత పిఏ అశోక్తో సహా అందరూ అప్రూవర్లుగా మారిపోయిన నేపథ్యంలో చివరికి ఇక కవితని అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి ఈరోజు వచ్చింది. ముఖ్యంగా ఈడీ ఆమె భర్తకి సమాచారం ఇచ్చి అదేవిధంగా 14 పేజీల రిపోర్టు కూడా ఎందుకు కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని అనేది 14 పేజీల రిపోర్టు. ఆ రిపోర్టు తర్వాత ఇప్పుడే పంచనామా రిపోర్టు కూడా, సాక్ష్యాలు కూడా, ఆ ఇంటికి సంబంధించి ప్రాపర్టీకి సంబంధించి ఆ బ్యాంక్ అధికారుల నుంచి సాక్ష్యాలు సేకరించి పంచనామా రిపోర్టు కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ ఒకటి వంశీ గారు, అంటే పూర్తిగా ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని అనేది కేవలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించో లేదంటే బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ యుద్ధానికి సంబంధించి మాత్రమే పరిమితమై లేదు. అక్కడ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ అని అనేది ఢిల్లీలో ఉంది. ఆ పార్టీకి సంబంధించి కూడా ఇటు నుంచి అంటే కవిత అక్కడికి వెళ్ళడము, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ఆమెకి సంబంధించిన వ్యక్తిగా అక్కడ పరిచయం చేసుకోవడము, కవితే మా తరపున అన్నీ కూడా వీరు చూస్తారు అని చెప్పి ఇండో స్పిరిట్ సీఈఓకి వారికి సంబంధించి తీసుకొచ్చి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన మొత్తం విధానాలు, రీటైల్ అవుట్లెట్స్కి సంబంధించిన విధానాలన్నీ కూడా వీళ్ళు ఒబరాయి హోటల్లో ఖచ్చితంగా, అంటే అన్ని ఆధారాలు కూడా తన భర్తతో కూడా కలిసి అక్కడ ఒబరాయి హోటల్లో రామచంద్రన్ పిళ్ళై అదేవిధంగా రాఘవ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ కూర్చొని దీనికి సంబంధించి వీళ్ళు అంటే సిసోడియా అనుచరులుగా పేర్కొనే దినేష్ అరోరా వీళ్ళందరూ కలిసి అక్కడ కూర్చొని మాట్లాడుకున్నది. ఆ తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్ ఇంతకుముందు మనం చాలాసార్లు చర్చించాం వంశీ గారు. చివరికి మనీ కూడా ఇక్కడి నుంచి ఫ్లైట్స్లో శరత్ చంద్రారెడ్డికి సంబంధించి వాళ్ళ సతీమణికి సంబంధించిన ఫ్లైట్స్లో ఇక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లో డబ్బులు ఎలా తరలి వెళ్ళినాయి, ఈ ఆధారాలన్నీ కూడా పక్కాగా దొరికినాయి. దొరికిన తర్వాత మొత్తం కూడా ఇటు కవిత దగ్గర నుంచి, ఎందుకంటే సౌత్ గ్రూప్లో శరత్ చంద్రారెడ్డి కానీ అదేవిధంగా రాఘవ కానీ వారితో పాటు అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, గోరంట్ల బుచ్చిబాబు వీళ్ళందరూ కూడా ఈ కేసులో అప్రూవర్లుగా మారిపోయారు. వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, వాళ్ళందరూ అప్రూవర్లుగా మారిపోయారు. చివరికి సౌత్ గ్రూపులో కవిత ఒక్కటే మిగిలిపోయింది. ఈరోజు అప్రూవర్గా ఇంకా ఒకవేళ కవిత గనక రేపు అరెస్ట్ అయినాక కవిత కూడా ఏమన్నా అప్రూవర్గా మారి అవును నిజమే ఇచ్చాము అని అంటే రేపు సాయంత్రం ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది వంశీ గారు. రేపు ఇటు అరవింద్ కేజ్రీవాల్ని దీనికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకి హాజరు కానున్నారు. రేపు ఢిల్లీలో ఇంకా అతిపెద్ద ఏదైనా ఒక పరిణామం, కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎలక్షన్ షెడ్యూల్ రాక ముందు నిమిషాల్లోనో ముందు గంటల్లోనో దీనికి సంబంధించి కేజ్రీవాల్కు సంబంధించి కూడా ఏదైనా ఒక చర్య తీసుకుంటారేమో అని అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అంటే ఇటు కవిత దగ్గర నుంచి కానీ సౌత్ గ్రూప్ అరుణ్ రామచంద్రన్ పిళ్ళై దగ్గర నుంచి వెళ్ళిన డబ్బు కూడా గోవా ఎలక్షన్స్కి యాప్ వినియోగించింది అని అనేది అభియోగం. అంటే పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక అంశ మొత్తం కూడా ఈ స్కామ్కు సంబంధించి ముడిపెట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కాదు, మొత్తం దేశ రాజకీయాలని రానున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చివరికి ఇటు ఇండియా కూటమికి సంబంధించి కూడా ఇది పూర్తిగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అదొక వైపు. మరోవైపు కవిత నిజంగానే మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తే వంశీ గారు, ఆమె సరే అమెరికాలో ఉంది, అమెరికా నుంచి వచ్చారు కొంత వ్యాపార ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత సరిగ్గా అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న టైంలో పూర్తిగా తను ఒక పార్ట్, అందరూ కూడా రాజకీయం వైపు ఉద్యమం వైపు చూస్తే మహిళగా ఆమె కల్చరల్ పార్ట్ని తీసుకున్నారు. సాంస్కృతికంగా ఆమె తెలంగాణ జాగృతిని పెట్టడము, కళాకారులను కానీ లేదా బతుకమ్మని బ్రాండింగ్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి బతుకమ్మని కూడా ఉపయోగించుకోవడంలో తెలంగాణ సంస్కృతిని ఉద్యమంలో భాగంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆమె కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం ఉంది వంశీ గారు. సరిగ్గా ఇదే సమయంలో మనం అక్కడ తమిళనాడులో కరుణానిధి కుమార్తె కనిమొళి
ఆవిడ కూడా మొదటి నుంచి కూడా ఆమె రాజకీయాల్లో కూడా ఆమె పూర్తిగా ఒక సాంస్కృతిక సేనానిగానే రాజకీయాల్లో వచ్చింది. పూర్తిగా తమిళ కల్చర్ ని ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఆ తర్వాత 2G స్పెక్ట్రమ్ లో కనిమొళి ఆ రోజు రాజ్యసభ సభ్యురాలుగా ఢిల్లీలో ఉన్నారు. ఆమె స్పీచ్లు గానీ చాలా బాగుంటాయి. ఒక మంచి పేరు తెచ్చుకున్నారు కరుణానిధి కుమార్తెగా. ఒక రకంగా అసలు ఆమె కరుణానిధి బ్రెయిన్ కి వారసురాలు అన్న పేరు తెచ్చుకున్న కనిమొళి 2G స్పెక్ట్రమ్ కేసులో ఆ తర్వాత ఆమె ఎలా ఆరోపణలు ఎదుర్కొన్నారు, చివరికి జైలు శిక్ష, ఇవన్నీ చూసాము. సరిగ్గా కవిత కూడా అంటే కనిమొళి లాగే ఆ రోజు గుర్తొచ్చింది. అంటే కవిత కూడా ఈ సాంస్కృతిక అంశాలను ముందుకు తీసుకురావడము, మంచి ఉపన్యాసాలు, ఇవన్నీ చివరికి ఆమె కూడా ఎయిర్పోర్ట్కి మరి కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లో చేరుకుంటున్నారు. కనిమొళి కూడా చానాళ్ళు పాపం జైల్లో ఉంది. పాపం కనిమొళి కూడా చానాళ్ళు జైల్లో ఉంది. కానీ కవితకి గారికి ఈరోజు ఫ్రైడే, ఈరోజు మరి బెయిల్ అప్పీల్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. మరలా మండే అప్పీల్ చేయొచ్చు. మరి సాటర్డే సండే మరి జైల్లో ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి. మరి రేపు కనుక మండే కనుక బెయిల్ రాకపోతే గతంలో శరత్ చంద్రారెడ్డిని, రాఘవరెడ్డిని వీళ్ళందరూ తిహార్ జైల్లో పెట్టారు. మరి కవితను కూడా తిహార్ జైలుకి తరలిస్తారా లేదా ఢిల్లీ జైల్లో ఉంచుతారా అనేటువంటిది కూడా చూడాలి. ఏదైనా కొంత ప్యానిక్ సిచ్యువేషన్ ఉంటుంది వారి బీఆర్ఎస్ పార్టీకి, అట్లాగే వారి ఫ్యామిలీకి. చూద్దాం మరి పోరాటం అనేటువంటిది న్యాయపరమైనటువంటి పోరాటం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఎట్లా చేరుకుంటున్నారు, ఎయిర్పోర్ట్లో చేరుకుంటున్నారు. కనిమొళి కూడా చానాళ్ళు పాపం జైల్లో ఉంది. పాపం కనిమొళి కూడా చానాళ్ళు జైల్లో ఉంది. కానీ కవితకి గారికి ఈరోజు ఫ్రైడే, ఈరోజు మరి బెయిల్ అప్పీల్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. మరలా మండే అప్పీల్ చేయొచ్చు. మరి సాటర్డే సండే మరి జైల్లో ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి. మరి రేపు కనుక మండే కనుక బెయిల్ రాకపోతే గతంలో శరత్ చంద్రారెడ్డిని, రాఘవరెడ్డిని వీళ్ళందరూ తిహార్ జైల్లో పెట్టారు. మరి కవితను కూడా తిహార్ జైలుకి తరలిస్తారా లేదా ఢిల్లీ జైల్లో ఉంచుతారా అనేటువంటిది కూడా చూడాలి. ఏదైనా కొంత ప్యానిక్ సిచ్యువేషన్ ఉంటుంది వారి బీఆర్ఎస్ పార్టీకి, అట్లాగే వారి ఫ్యామిలీకి. చూద్దాం మరి పోరాటం